Praise the Lord. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మన రక్షకుడును నజరేయుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా శుభములు, ఆశీర్వాదములు తెలియజేస్తున్నాను. రెవరెండ్ కొడాలి రవీంద్రబాబు గారికి, వారి సతీమణి కమల రవీంద్రబాబు గారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నేను చాలా సంఘాలకు వెళ్ళేటప్పుడు కొన్ని సంఘాల్లో ఆరాధన ఉజ్జీవంగా నడిపింపరు, కానీ ఇక్కడ నేను ఎప్పుడొచ్చినా కొడాలి రవీంద్రబాబు గారు ఒక ఉజ్జీవంగా ఒక పాటను పాడి మిమ్మల్ని ఉజ్జీవింప చేయటం నేను ఎప్పుడు చూస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము ప్రకటించటానికి ఇందాకలా అయ్యగారు చెప్పినట్లుగా పగలు లేదు, రాత్రి లేదు, సమయమందును అసమయమందును మనము దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. ఎన్నోసార్లు రాత్రి 4 గంటలప్పుడు కూడా వాక్యాన్ని ప్రకటించే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. నేను గతంలో మీ దగ్గరికి ఎన్నిసార్లు వచ్చినా ఎప్పుడూ నా యొక్క సాక్ష్యము మీకు పూర్తిగా చెప్పలేదు. నా సాక్ష్యము అంటే 1 రక్షణ సాక్ష్యము, 2 పరిచర్య సాక్ష్యము. నేను 1998లో సింగపూర్ దేశానికి వెళ్ళిపోయాను. అప్పటికి ఒక్క తెలుగు చర్చ్ కూడా లేదు సింగపూర్ దేశం. ప్రభు యొక్క మహాకృపను బట్టి 99వ సంవత్సరంలో ఒక ప్రేయర్ సెల్ నేను స్టార్ట్ చేశాను తెలుగులో. దేవుడు దాన్ని ఆశీర్వదించి ఒక పెద్ద ప్రేయర్ సెల్గా దాన్ని దీవించి 70-80 మంది దేశం కాని దేశంలోనే తెలుగు వాళ్ళు రావటం మాకు దేవుడు అనుగ్రహించారు. ఆ తర్వాత ఎదుగుతూ ఉంటుంటే మొక్కలు అవుతాయి కదా, ఇంకా మొక్కలు అవటం మొదలయ్యి 16 చెక్కలయ్యి 16 సంఘాలు అయ్యాయి సింగపూర్లో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగ మొక్కలవుట దేవుని చిత్తమేమో, అందుకే ఈరోజు సింగపూర్ దేశంలో 16 తెలుగు చర్చలు, ఇంకా ఎక్కువే ఉండుంటాయి, కొన్ని లెక్కల్లోనికి రాలేదు. కానీ 21 సంవత్సరాలు సింగపూర్ దేశంలో నేను వాక్య పరిచర్య చేశాను, దేవుని సేవ జరిగించాను. నాతో పాటు నా భార్య, ఆమె కూడా వాక్యం చెప్తుంది. యూట్యూబ్లో మీరు చూడొచ్చు ఆమె మెసేజ్లు కూడా. స్త్రీల కోటాల్లో చాలా చోట్ల ఆమె కూడా వాక్యం చెప్పింది. అక్కడి నుండి 16 దేశాలకు వెళ్ళాను నేను సింగపూర్ దేశం నుండి. కేవలము యూట్యూబ్ ఛానల్ ద్వారా నన్ను పిలిచి వాక్యాన్ని ప్రకటించుకునేవాడికి నన్ను ఇన్విటేషన్ ఇచ్చారు. ఇండియాకి కరోనా టైంలో వచ్చాను, ఫ్లైట్స్ లేవు, తిరిగి వెళ్ళిపోదామంటే లాక్డౌన్. దాదాపు 9 నెలలు ఫ్లైట్స్ లేకపోవటం వల్ల మా వీసాలు ఎక్స్పైర్ అయిపోయి తిరిగి వెళ్ళలేకపోయాం. అలాగ మేము ఇక్కడ ఉండిపోవటం దేవుడు చిత్తమైంది. ఇక్కడ ఉండిపోయిన తర్వాత ఇండియాలో సంఘాలతోనూ విశ్వాసులతోనూ ఇండియాలో ఉన్న సేవకులతోనూ పరిచయాలు పెరగటము, ఎక్కడి నుంచి కూడా కొన్ని పాఠాలు మేము నేర్చుకోవటము జరిగింది. ఈ 4 ఏళ్లలో 10 రాష్ట్రాలకి వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటించే కృపిచ్చాడు. మరి గుంటూరు, ఒంగోలు, మన విజయవాడ, కృష్ణా జిల్లాల్లో ఎక్కువగా దేవుని సభల్లో వాడబడటానికి ప్రభు కృప చూపించారు. మీ మధ్యకు అనగా రెవరెండ్ కొడాలి రవీంద్రబాబు గారి వద్దకు ఇది 4వసారి నేను రావటము. అందును బట్టి ప్రభువుని నేను స్తుతిస్తూ ఉన్నాను. నేరుగా దేవుని వాక్యంలోనికి వెళ్ళిపోదాము. వెళ్ళటంలోని ముందు కొన్ని విషయాలు మీకు చెప్తాను, మీరు గమనించండి. మీకు బాగా నవ్వటం ఇష్టమేనా? నవ్వటం ఇష్టమేనా? ఏడవటం ఇష్టమా? ఎవరికైనా నవ్వటమే ఇష్టం, ఏడవటం ఎవరికి ఇష్టం ఉండదు. కాబట్టి కాస్త నవ్వుతూ దేవుని వాక్యాన్ని మీరు వినాలని నా మనవి. హల్లెలూయా, హల్లెలూయా. సరే, దేవుని వాక్యములో ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. ఒక వాక్య భాగాన్ని 139వ కీర్తన, 139వ కీర్తన 4వ వచనము. యెహోవా మాట, ఆ మాట ఎలా చదవాలంటే యెహోవా మాట అనకూడదు, యెహోవా మాట.
మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. చిన్న ప్రార్థన చేసుకుందాము. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడవైన నా ప్రియమైన దేవ, సర్వాధికారివైన నా తండ్రి, నీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. చదవబడిన వాక్య భాగములో నుండి మాతో మీరు మాట్లాడండి, మమ్ములను బలపరచండి, సహాయము చేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నేను నా ఫ్రెండ్స్తో విశాఖపట్నంలో మా ఇంటికి పక్క వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక ఆమె వైపు చూస్తున్నాడు నా ఫ్రెండ్. ఏంట్రా అలా చూస్తున్నావు అంటే ఏ లేదులే అన్నాడు. రెండో రోజు మళ్ళీ అటువైపే వెళ్ళాం. ఆమె చచ్చిపోయింది అక్కడ. చచ్చిపోతే నిన్నే మనసులో అనుకున్నాను రా, ఇంకా గుండెలా కొంత పోలేదు ఏంటండి, ఈరోజు పోయిందన్న మనస్సులో అనుకుంటారంట కొన్ని మాటలు. మనుషులు ఏమనుకుంటారు, వీడికి సాగు రావట్లేదు ఏంటి అని అనుకుంటారు కొంతమంది. మనసులో ఎన్నెన్ని అనుకుంటారంటే ఇంకెప్పుడు జరుగుతుంది అనే మాటలు అనుకుంటాం. మనసులో ఎదుటివాడిని ఈ అడ్డంగా నరికేయాలి అని కూడా అనుకుంటారు కొంతమంది. అంటే కోపం వచ్చినట్టు బయటికి చెప్పలేక. మనసులో మనము ఏమి అనుకోని వారు ఎవరైనా ఇక్కడ ఉంటారా? అసలు అవి లేదండి, ఏదండి నేను నోటితోనే మాట్లాడేస్తాను కానీ మనసులో ఏది పెట్టుకోనండి, నాకు మనసులోకి ఏమి రాదండి అని అనడానికి లేదు. ఎందుకంటే అది ముందు మనసులోనికి వచ్చిన తర్వాతే నోట్లో నుంచి బయటికి వస్తుంది. డైరెక్ట్గా నోట్లో నుంచి బయటికి రాదు అదేమి. ప్రతి ఒక్కరూ కూడా మనలో ఏదో ఒకటి అనుకుంటాం మనసులో. ఈరోజు నా ప్రసంగం ఒక అంశం కూడా అదే, నీలో నీవు ఏమనుకుంటున్నావు. ఒకసారి నాతో పాటు చెప్పండి, నీలో నీవు ఏమనుకుంటున్నావు. ఇది ప్రసంగం పేరు. మీకు మీరేమనుకోవాలంటే నాలో నేను ఏమనుకుంటున్నాను అనుకోవాలి. నాలో నేను ఏమనుకుంటున్నాను. ఒకవేళ మీలో ఏదైనా మీరు అనుకున్నారు అనుకోండి, ఆ అనుకున్నది నోట్లో నుంచి రాక మునుపే ఎవరికి తెలుసది? అది మనం అక్కడ చదువుకున్న మాట. యెహోవా మాట నా నాలుకకు రాక మునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. అంటే మాట నోటిలో నుంచి రావటానికి మునుపు అది ఎక్కడుంది? మన హృదయంలో ఉంది. మన హృదయంలో ఉన్నది దేవుడికి ఎలా తెలుసు అని అంటే ఆయన హృదయాంతరంగములు ఎరిగినవాడు. ఇంకొక విషయం ఏంటంటే అది మన హృదయంలోనికి రాక మునుపు, మీ మనస్సులోనికి ఆ మాట రాక మునుపు నీకు కూడా తెలియదు. హృదయంలోనికి వచ్చాక నీకు తెలుసు నువ్వేమనుకుంటున్నావు అన్నది. నీ హృదయంలోనికి రాక మునుపు నువ్వేం అనుకోబోతున్నావు అన్నది నీకు తెలియదు, కానీ అది కూడా దేవునికి తెలుసు. అదే 139వ కీర్తన 3వ వచనములో 2వ వచనములో కనబడుతుంది. 2వ భాగం, నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనస్సును గ్రహించి ఉన్నావు. ఒకవేళ రేపో ఎల్లుండో వర్షాలు పడితే బాగుండు అని నువ్వు అనుకోబోతున్నావు మనసులో. నువ్వు అనుకోవటానికి 10 సంవత్సరాలకు ముందే, 100 సంవత్సరాలకు ముందే, జగత్తుకి పునాదికి ముందే దేవునికి తెలిసేది. అంటే చూడండి, మనకి కూడా తెలియదు కొన్ని మాటలు మనం అంటామని, మన పరిస్థితులు ఇలా వస్తాయని, కానీ దేవునికి తెలుసు. ఇక్కడ మీరు ఆరాధనకు వచ్చాక పాస్టర్ గారు ఎన్నిసార్లు కూర్చోబెట్టారు, ఎన్నిసార్లు నిలబెట్టారు తెలీదు. నేను సింగపూర్లో ఒక చర్చికి వెళ్ళాము. ఆ చర్చికి వెళ్తే ఇంక ఎక్సర్సైజ్ చేయవసరం లేదు, మనం ఇంక ఎక్సర్సైజ్ చేయవసరం లేదు. ఎందుకంటే కూర్చోమంటారు, మరలా నిలబడమంటారు, ఇలాగ పాట పాడినప్పుడు ఇలాగ అనమంటారు. తర్వాత వాళ్ళు ఆరాధన అయ్యేసరికి ఏసీ ఉంటుంది కానండి, లేకపోతే చెమటలు పట్టేసి పొట్టది గరిగిపోద్ది. ఎక్సర్సైజ్ చేయవసరం లేదు. ఎన్నిసార్లు నువ్వు కూర్చుంటావో, ఎన్నిసార్లు నువ్వు నిలుచుంటావో, ఎన్నిసార్లు దగ్గుతావో, ఎన్నిసార్లు నువ్వు వెటకారమాడతావో, ప్రతిదీ ఎవ్రీథింగ్ రికార్డెడ్. అది జరగక మునిపే ఎరిగిన దేవుణ్ణి మనము నమ్ముకున్నాము. హల్లెలూయా.
కొంతమంది దేవుళ్ళను గురించి మనం ఆలోచన చేస్తే మనం గట్టిగా మొర్రపెట్టినా కూడా వినవు, తెలీదు. కానీ మనం మొర్రపెట్టక మునిపే, ఆలోచన రాక మునిపే, ఆ ఆలోచన నీలో పుట్టక మునిపే ఎరిగిన ఒక సజీవుడైన భవిష్యత్తు ఎరిగిన దేవుణ్ణి మనము నమ్ముకున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన మనసులో ఏమనుకోవాలి, ఏమనుకోకూడదు అనే విషయాలు బైబిల్లో రాయబడి ఉన్నాయి. అందులో మొట్టమొదటి విషయాన్ని నేను మీకు చూపెడుతున్నాను, చూడండి. లూకా సువార్త 7వ అధ్యాయంలో ఒక పరిసయ్యుడు ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువుని ఇంటికి భోజనానికి పిలిచాడట. ఏమండి, లూకా సువార్త 7వ అధ్యాయంలో ఒక పరిసయ్యుడు ఆయన్ని భోజనానికి పిలిచాడంట. 36 చదివితే, పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని ఆయనను అడిగాను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో పాపాత్మురాలైన ఒక స్త్రీ, అంటే ఆమెను గూర్చి పాపాత్మురాలైన స్త్రీ అని ముందే రాసేశారనంటే ఆ ఊరంతటికి ఆమె పాపం చేస్తుందనేది పబ్లిసిటీ అయిపోయింది ఆల్రెడీ. అందరికీ తెలిసిపోయింది ఆమె చేస్తున్న తప్పేంటో, అందరికీ తెలిసిపోయింది. కాబట్టి అందరూ తప్పుడు పనులైనా అందరూ పాపులని మనం చెప్పడానికి ఒప్పుకోగానే ఆమెకు మాత్రం ఆ ట్యాగ్ చేసేసారన్నమాట. ఆ నేమ్ ఆమెకి పెట్టేశారు, ఆ బోర్డు ఆమెకు పెట్టేశారు. ఆమె యేసు ప్రభు ఈయనంట భోజనమునకు కూర్చున్నాడని తెలిసి అక్కడికి వెళ్ళి అత్తరు పట్టుకెళ్ళింది, కన్నీళ్లతో పాదాలు తుడిచింది, కడిగింది, తల వెంట్రుకలతో తుడిచింది, పాదాలను ముట్టు పెట్టుకుంది, అత్తరు పోసింది. ఇవన్నీ చేస్తూ ఉంటే 39లో ఆ పరిసయ్యుడు తనలో తాను ఒకటి అనుకున్నాడు. చూడండి ఆ మాట. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి ఈయన ప్రవక్త అయి ఉండిన ఎడల తనను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవరితో ఎటువంటిదో ఎరిగి ఉండును. చూడండి, ఆయన మనసులో అనుకున్నది ఇక్కడ బైబిల్లో రాయబడింది. మీకు అర్థమవుతుందా? ఆయన బయటకు అన్నాడా? అనలే. మనస్సులో అనుకున్నదే బైబిల్లో రాశాడంటే నీ మనసులో అనుకున్నది కూడా పరలోకంలో చాలా రికార్డెడ్గా ఉంటాయి. అందుకే దయచేసి ఎవడ సాగు తొందరగా కోరుకోకండి. ఒకవేళ వాడు నిన్ను ఎంతో బాధ పెడితే తప్ప కోరుకోవద్దు. అలా కూడా కోరుకోకూడదు కదండి అని అంటే దానికి కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి. నేను మరి ఎన్ని వివరించి చెప్పలేను, కానీ ఒక మాట నేను చెప్తున్నా. తనలో తాను అనుకున్నాడంట, ఈమె ఎవరితయో అంట. ఆ చూడండి, ఈమె ఎవరో కూడా కాదు, ఎవరితయో. మర్యాద లేకుండా ఎందుకు మాట్లాడుతున్నాడు? మనసులో కూడా మర్యాద లేదు ఆమెకి. కారణం ఏంటి అంటే ఆమె పాపాత్మురాలు. కానీ మన దేవుని గురించి ఒక లక్షణం ఉందండి. ఇప్పుడు మీరు చూడండి, కొంతమంది సినిమాలు చూస్తున్నప్పుడు సినిమా యాక్టర్ లేడీస్ కానీ కనబడ్డారనుకో, దీనికి ఎంత వయసు ఉంటుంది అప్పుడు యాక్ట్ చేసినప్పుడు, దీనికి అని అంటాం కదా. ఆమె పెద్దదైనా సరే మనకి అలవాటుగా వచ్చేస్తుంటుంది. చిన్న లేదు పెద్ద లేదు, దీనికి దానికి అనే పదాలు వాడుతాం. అలాంటిది ఒక పాపాత్మురాలైన స్త్రీని ఇంకెలా పిలుచుంటారు మనుషులు? చాలా ఘోరంగా పిలుస్తారు. కానీ మన దేవుడు ఎట్లాంటి వాడనంటే ఒక వ్యభిచారపు స్త్రీని అమ్మ అని పిలిచిన సంస్కారవంతుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఎవరినైనా సరే నువ్వు పాపివి కాబట్టి నిన్ను ఇలా పిలుస్తానని అండు, మర్యాదగానే పిలుస్తాను. ఆయన నేను అప్పగించటానికి వచ్చిన ఇస్కరియోతు యోధాని కూడా చెలికాడా అని పిలిచినటువంటి వాడు. ఆయన హృదయాంతరంగములు ఎరిగిన దేవుడు. అలాంటి ఆ దేవుడు ఈ పరిసయ్యుడు తనలో తాను అనుకుంటున్నాడు, ఈమె ఎవరితయో, ఈయన ప్రవక్త అయితే తెలుస్తుంది అనుకుంటా. ఇప్పుడు ఇక్కడే నేను ఒక విషయాన్ని చెప్తాను. మీలో కొంతమంది యేసు ప్రభువును గురించి ఏమనుకుంటున్నారు? అది యేసు ప్రభువును గురించి ఏమనుకుంటున్నారు? ఆయన ఏమనుకున్నాడు? ఆయన్ని ప్రవక్త అనుకున్నాడు. ప్రవక్తల్లో కూడా ఎవరు తప్పుడు వాళ్ళో ఎవడు తప్పుడు కాని వాళ్ళో ప్రవక్తలకు తెలిసిపోద్దట. ఈయన తెలుసుకోలేకపోతున్నాడేంటి? ఈయనేం ప్రవక్త అనుకుంటున్నాడు.
ఇప్పుడున్న క్రైస్తవ సమాజంలో ఇప్పటికీ కూడా కొంతమంది యేసుక్రీస్తు ప్రభువును ప్రవక్త అనే ఒక జాతి ఉంది. ఇంకా ప్రవక్త అని అంటారు కానీ ఆయన్ని దేవుడు అనరు. మా గ్రంథములో ఒక ప్రవక్తలో ఉన్నారు, మీ గ్రంథములో ఆయన ఒక ప్రవక్త అంతే, ఆయన దేవుడు కాదు అని అనుకున్నాము. చాలా మంది ఆ దినాల్లో యేసు ప్రభుని ఏమనుకున్నారో మీకు చూపెడతాను చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనము నుండి మీరు చదవండి. మత్తయి సువార్త 16:13 నుంచి. యేసు ఫిలదెల్ఫీ అయిన కైసరు ప్రాంతములకు వచ్చి మనిషి కుమారుడెవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగగా, వారు కొందరు బాప్తిస్మం ఇచ్చి యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు. యేసు ప్రభు అంటున్నాడు, నా గురించి జనులు ఏమనుకుంటున్నారు అని అంటే, కొందరు ఏలియా అంటున్నారయ్యా, కొందరు ఇర్మియా అంటున్నారు, నువ్వు ప్రవక్తలలో ఒకడివి అని చెప్తున్నారు, కొంతమంది బాప్తిస్మం ఇచ్చి యోహాను అని అంటున్నారు అని అంటే, యేసు ప్రభు శిష్యుల్ని అడిగాడు, మీరేమనుకుంటున్నారు అని. అంటే అప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు యేసు ప్రభుని? అప్పుడు సీమోను పేతురు ఒక మాట చెప్పాడు, నీవు సజీవుడు దేవుని కుమారుడు అని, క్రీస్తువని చెప్పాను. హల్లెలూయా. వెంటనే యేసు ప్రభు అన్నాడు, దేవుడు బయలుపరిస్తే తప్ప ఇది నీకు తెలియదు అన్నాడు. యేసు క్రీస్తు ప్రభు దేవుడని ఇక్కడ ఎవరెవరు నమ్ముతున్నారో మీ అందరికి ఎవరు బయలుపరిచారో తెలుసా? దేవుడు బయలుపరిచాడు. హల్లెలూయా. పెద్ద పెద్ద మేధావులకు క్రైస్తవుల్లో కూడా కొన్ని తెగలున్నాయి. యెహోవా సాక్షులను ఒక గుంపు ఉంది. ఆయన యేసుక్రీస్తు ప్రభుని దేవుడుగా అంగీకరించరాలి, ఆయన ఒక ప్రవక్త అనుకుంటున్నారు. ఇంకొక గుంపు ఉంది, పిడి సుందరరావు గుంపు అంటది. వాళ్ళు కూడా యేసు ప్రభువుని దేవుని కుమారుడే గాని దేవుడు కాదు అనుకుంటారు. వాళ్ళు మనం ప్రార్థన చేయాల్సింది దేవునికే గాని యేసుకి కాదు అనుకుంటారు. తండ్రికి యేసు నామమును అడగాలి కానీ యేసుకి అడగకూడదు అని అనుకునే వాళ్ళు ఉన్నారు. అలాగూ ఎంతమంది మనసులో అనుకుంటున్నారో, ఈయన కూడా ఒక మనసులో అనుకున్నాడు, ఈ పరిచయుడు ఇంటికి భోజనానికి పిలిచిన పరిచయుడు ఇంటికి భోజనం పిలిచి ఎంత పరిచయం ఉంది, కానీ ఆయన ఎవరో గుర్తించలేదు. దేవుని మందిరానికి వస్తూ ఉంటామా మనము, యేసు ప్రభు దేవుడు అన్న సంగతి వరకే మనం ఆగిపోయాము, కానీ ఆయనను గూర్చి మనకి ఇంకా పూర్తిగా తెలియదు. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో, యోహాను సువార్త 17:3లో, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము అన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు దేవుడని తెలుసుకుంటే సరిపోదు. ఇప్పుడు నేనెవరో మీకు తెలిసిపోయి ఉంటుంది. గుంటూరు నుంచి వచ్చాడు పాస్టర్ సుదర్శన్ అని, అంతే మీకు తెలుసు. నన్ను తెలుసుకోవాలంటే ఏం తెలుసుకోవాలి? నాకు ఏమి ఇష్టమో తెలుసుకోవాలి, అంతే కదా. నాకేమి ఇష్టమో మీకు ఎలా తెలుస్తుంది? నాతో సహవాసం ఉంటే బాగా తెలుస్తుంది. నాకు ఐస్ క్రీమ్ ఇష్టమా, గులాబ్ జామ్ ఇష్టమా, వంకాయ కూర ఇష్టమా, ఏ కూర ఇష్టము అని మీకు ఎలా తెలుస్తుంది? నాతో పరిచయం ఉంటేనే కదా తెలుస్తుంది. అలాగే దేవునిని తెలుసుకోవాలి అని అంటే, ఈ పాప తన్నేస్తుందా మా కెమెరాని, కొంచెం అటు జరగమని. దేవునిని, ఆయన గుణలక్షణాలను, ఆయన స్వభావమును, ఆయన తలంపులను, ఆయన ప్రణాళికను ఎవరైతే తెలుసుకుంటారో వారు నిత్య జీవము కలిగిన వారు. హల్లెలూయా. ఇప్పుడు మీరు చెప్పండి, మీలో మీరు యేసుక్రీస్తుని గురించి ఏమనుకుంటున్నారు అంటే, కొంతమంది సాక్ష్యం నేను చెప్తాను, మీరు వినండి. యేసు ప్రభు నాకు రోగం వస్తే బాగు చేయవాడు అనుకుంటాడు, మంచిదే. యేసు ప్రభు నా అప్పులు తీర్చేవాడు అనుకుంటారు, మంచిదే. బాగా గుర్తుపెట్టుకోండి, తర్వాత మళ్ళీ ప్రశ్న అడుగుతాను నేను అట్లాంటి. మరికొంతమంది యేసు ప్రభు నాకు ఇల్లు కట్టించేవాడు, మరికొంతమంది యేసు ప్రభు నా గర్భఫలము తెరిచేవాడు, మరికొంతమంది యేసు ప్రభు నాకు పెళ్లి చేస్తాడు, మరికొంతమంది యేసు ప్రభు నాకు ఉద్యోగం ఇస్తాడు అని మీకు తెలుసు. ఒక మాట చెప్పనా,
నేను తెగించి ఈ మాట చెప్తున్నాను, అర్థం చేసుకుంటారని. మీరు అర్థం చేసుకోకపోతే మరి నన్ను తప్పుడోడుగా అనుకుంటారు. తెగించి చెప్తున్నాను, వినండి. మీకు ఉద్యోగం కావాలన్నా, గర్భఫలము కావాలన్నా, ఆరోగ్యము కావాలన్నా, పొలం కొనుక్కోవాలన్నా, పెళ్ళిళ్ళు జరగాలన్నా, మీ జీవితంలో కొన్ని అద్భుతాలు, ఈ లోక సంబంధమైన అద్భుతాలు ఏదైనా మీకు జరగాలన్నా యేసు ప్రభు దగ్గరికే మీరు రావవసరం లేదు. భూమి మీద దేవుళ్ళు అనబడుతున్న వారి దగ్గర ఎవరికి వెళ్ళినా దొరుకుతాయి. బాగా వినండి, అందుకే నేను ముందే చెప్పాను. భూమి మీద దేవుళ్ళు అని పిలువబడుతున్న వారి దగ్గర ఆరోగ్యం దొరుకుతుంది, ఐశ్వర్యం దొరుకుతుంది, పొలాలు దొరుకుతాయి, పెళ్ళిళ్ళు జరుగుతాయి. అన్యజనులకు జరగట్లేదా? అన్యజనులకు రోగాలు బాగవట్లేదా? జరుగుతాయి. వాళ్ళకు దొరకనిది మనకు దొరికేది ఏంటో తెలుసా? నిత్య జీవము, పరలోకము. హల్లెలూయా! పాప క్షమాపణ వాళ్ళకి లేదు, మనకు ఉన్నది. అందుకే యేసుక్రీస్తు ప్రభువుని ఎరుగుటలో నువ్వు ఎంతవరకు తెలుసు? నీ మనసులో ఆయన ఏమనుకుంటున్నావు? నన్ను స్వస్థపరిచేవాడుగా అనుకుని అక్కడతోనే ఆగిపోతున్నావేమో, నాకు ఐశ్వర్యం ఇచ్చేవాడు అనుకుని అక్కడతోనే ఆగిపోతున్నావేమో. నిత్య జీవం ఇచ్చేవాడవని నేను ఎరగాలి. హల్లెలూయా! సిలువలో ఒక దొంగ అది ఎరిగాడు కాబట్టి డబ్బు గురించి అడగవసరం లేదు, ఎందుకంటే బోర్డు దొంగతనాలు చేసుకుని ఆయన దగ్గర కోట్లు ఉండుంటాయి. ఆరోగ్యం అడగవసరం లేదు, అప్పటికి ఎంగైనా. ఇంకా ఏది అడగవసరం లేదు, ఏం అడగాలి? చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతాడో అర్థమైపోయింది, నరకానికి పోతాడని. ఏం అడిగాడు? ప్రభువా, నీవు నీ రాకడలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. అంతే. అంటే నేను నీతో పాటు ఉండాలనుకుంటున్నానని ఆయన మనసులో అనుకున్నదే. నేడు నీవు నాతో పాటు పరదైసులో ఉంటావని అన్నాడు. హల్లెలూయా! నీవు నేను యేసుక్రీస్తు ప్రభువుని గురించి మనసులో ఏమనుకుంటున్నావు? నేను చెప్తున్నాగా, మీలో కొంతమంది నాకు దేవుడు అది ఇస్తాడు ఇది ఇస్తాడు అనుకుంటున్నావు, మంచిదే. అవి ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన దేవుడే. అవునంటారా కాదంటారా? అవి ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన దేవుడే. కానీ 100% ఆయన్ని ఆరాధించిన వారిని, ఆయన నామము నెరిగిన వారిని, ఆయన సన్నిధికి వస్తున్న వారిని, ఆయనను అంగీకరించి బాప్తిస్మం పొందుకొని ఆయనలో జీవిస్తున్న వారికి నిత్య జీవము 100% ఇస్తాడు. హల్లెలూయా! హల్లెలూయా! శిష్యులకు అది అర్థమైంది. నీవెవరు అని అంటే, నీవు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని అన్నాడు. దేవుడు బయలుపరిస్తే తప్ప అది మీకు తెలియదు అని అన్నాడు. అంతే. హల్లెలూయా! మరి ఈనాడు కొంతమంది క్రైస్తవ సమాజంలో ఈ రోజుకి కూడా పెద్ద పెద్ద సంఘానికి పోతారండి, మంచి మంచి పట్టు చీరలు కట్టుకొని సూట్లు వేసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళకి యేసు ప్రభువుని గురించి సరైన అవగాహన లేదు. కొంతమంది సాక్ష్యాలు చెప్తారు, నేను ప్రభు దగ్గరకు వచ్చానండి, ఒకప్పుడు బండి వేసుకొని వచ్చాను, ఈరోజు కారు వేసుకొని వస్తాను అనుకుంటే. అంటే కారు ఇవ్వటం కొరకే ఆడికి యేసు ప్రభు. అంతే. ఒకప్పుడు నాది పూరిల్లండి, ఇప్పుడు స్లాబ్ వేసాను అని చెప్పుకుంటాడు. అంతవరకే విశ్వాసం. అందుకా మనకు నమ్ముకున్నదే. సరే, స్లాబ్ వేసావు, 2 కార్లు కొనుక్కున్నావు, 3 కార్లు కొనుక్కున్నావు, 10 ఎకరాల పొలం కొనుక్కున్నావు. ప్రాణం పోయిన తర్వాత అందులో ఒక్కటన్నా పట్టుకొని వెళ్తామా? మనం యేసయ్య దగ్గరికి వెళ్ళిపోవటమే ఆ నిత్య జీవం కావాల్సిందే మనకి. అవునా? కోటేశ్వర్లు ఉన్నారంటే అండి, 3 రోజుల కిందట, నిన్న కాక మొన్న ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళు 249 మందిలో కోటేశ్వర్లు ఉన్నారంట, అపర కోటేశ్వర్లు ఉన్నారంట, బాగా డబ్బున్నోళ్ళు ఉన్నారంట. పట్టుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను అడుగుతున్నా, మీలో మీరు యేసు ప్రభువుని గురించి ఏమనుకుంటున్నారు? నాకు బాగా డబ్బున్నప్పుడు, బాగా అప్పులైపోయినప్పుడు ఒకటే అనుకుంటాను, డబ్బు ఇచ్చింది ఆయనే, తీసేసింది ఆయనే, నేను చచ్చిపోతా మాత్రం పరలోకం మాత్రం ఆయన తీసుకెళ్తారు. అది మాత్రం నాకు 100% అంతే. హల్లెలూయా! ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరు చెప్పండి, మీలో మీరు యేసుక్రీస్తుని ఏమనుకుంటున్నారు? ఈ ఒక్క పాయింట్ మీరు అర్థం చేసుకుంటే చాలు, నా ప్రసంగానికి ప్రతిఫలం దొరికినట్లే. ఎన్ని కష్టాలైనా, ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని నష్టాలైనా, ఆశీర్వాదమైనా, ఎలాంటి స్థితి అయినా యేసు నాకుంటే చాలు, మరణం తర్వాత నాకు పరలోకం దొరుకుతుంది అనుకోగలగాలి. అది నీలో నీవు అనుకోవలసింది యేసుని గురించి. దేవునికి స్తోత్రం. యోబు భక్తుడు అన్నాడు, ఏమి ఆయన వలన ఆశీర్వాదమే కానీ కీడు అనుభవించుట తగదా అన్నాడంటే, ఆయన హృదయంలో ఎంతగా అనుకున్నాడండి. ఆయన కీడులో పెట్టినా నేను అనుభవిస్తా, ఆశీర్వదించిన అనుభవిస్తా, కొట్టిన అనుభవిస్తా, తిట్టిన అనుభవిస్తా, మొత్తానికి ఆయన నా దేవుడు, ఆయన సజీవుడు, తరతరాలు నేను ఆయనతో ఉంటానని డిసైడ్ అయిపోయాడు ఆయన. అది భక్తిలో ఉండాల్సింది. ఇప్పుడు మీకు మీరు ప్రశ్న వేసుకోండి, మీలో మీరు యేసును గూర్చి ఏమనుకుంటున్నారు? ఇది మొట్టమొదటి విషయం. రెండో విషయానికి మనం వెళ్దాం. దయచేసి మీరు చూడండి, మత్తయి సువార్త
9వ అధ్యాయము 21వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 21. నేను ఆయన పై వస్త్రము ముట్టితే చాలు బాగుపడుదునని తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టండి. చూడండి, తనలో తాను ఆమె ఏమనుకుంది. ఇంకోటి రెండో విషయం, ఆయన వస్త్రపు చెంగు ముడితే చాలు నేను బాగుపడతాను అనుకుంది. ఆమెకి ఏం రోగం ఉంది? 12 సంవత్సరాలుగా రక్తస్రావ రోగము కలిగిన వ్యాధి కలిగిన ఒక స్త్రీ అని. 12 సంవత్సరాలుగా ఆమె ఎంత నష్టపోయిందో తెలుసా? మీరు మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనము నుండి మీరు చూస్తే ఆమెకున్న సమస్తమును పోగొట్టుకుందంట. ఆస్తి మొత్తం పోగొట్టుకుందంట. ఆమె ఆస్తి పరురాలు. ఆమెకు ఒక్క రోగం రాగానే మొత్తం పోయింది. అందుకే ఎప్పుడు డబ్బును చూసి గర్వించొద్దు. చిన్న రోగం చాలు దేవుడు పెట్టాడంటే మొత్తం పోతుంది. పానీపూరి అమ్ముకున్నాడు ఒక ఆయన. ఒకసారి పానీపూరి తినడానికి వెళ్తే చెప్తున్నాడు, 10 ఏళ్ళుగా పానీపూరి అమ్ముకొని 10 లక్షలు సంపాదించాడు. 10 లక్షలు 10 లక్షలు నాకు అకౌంట్లో ఉన్నాయి అని ధైర్యం వచ్చి ఒకరోజు పానీపూరి షాప్ తిరిగితే ఒకరోజు మానేసేవాడు. ఉన్నాయి కదా డబ్బులని. కరోనా వచ్చింది, 10 లక్షలు పోయాయి 10 రోజులు. 10 రోజుల్లో 10 లక్షలు పోయాయి. ఆయనే అక్కడ తింటున్న వారికి చెప్తున్నాడు అనమాట. మీరు చూడండి, ఈమెకి వచ్చిన రోగానికి మొత్తం ఆస్తి అంతా పోయింది. రెండవది, అనేకమైన వైద్యుల చేత తిప్పలు పడ్డం అంటే ఏంటి తెలుసా? వాళ్ళ దగ్గర డాక్టర్ ఉన్నాడంట మా గుంటూరులో, అక్కడికి వెళ్తే బాగైపోతుంటే అక్కడికి వెళ్తాం, డబ్బులు అయిపోతాయి, పని అవ్వదు. విజయవాడలో ఇంకో డాక్టర్ అంటే అక్కడికి వెళ్తాం, అయిపోద్ది. లండన్ నుంచి వచ్చాడంటే ఒక డాక్టర్ హైదరాబాద్కి వెళ్తే అనుకుంటే అక్కడికి వెళ్తాం, అది పోయిన తర్వాత హోమియో అంటాడు, నాటు వైద్యం అంటారు, ఇంకా కేరళ వైద్యం అంటారు. ఎన్ని చోట్లకు వెళ్ళినా అనేక తిప్పలు పడింది. ఇంకా సంకటనలు ఎక్కువైపోయాయంట, ఇంకా కష్టాలు ఎక్కువైపోయాయంట. ఆమె యేసును గూర్చి వినటం అయితే విన్నది, మనస్సులో అనుకుందండి అంతే. ఏమనుకుంది? నేను ఆయన వస్త్రము ముట్టినా చాలును అని మనసులో అనుకుంది. మీరు మార్కు సువార్త 5వ అధ్యాయం 30వ వచనం చూస్తే ఆమె ఆయన వస్త్రాన్ని ముట్టిందంట. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము వెళ్ళినదని తనలో తాను గ్రహించి జన సమూహముల వైపు తిరిగి నా వస్త్రములు ముట్టినది ఎవరు అన్నాడట. చూశారండి, ఆమె మనసులో అనుకుంది నేను బాగుపడతాను ఆయన వస్త్రం ముట్టుకుంటాను. యేసు ప్రభు వస్త్రం ముట్టుకోగానే తనలో నుంచి ఒక పవర్ వెళ్ళిపోయింది. అంటే ఒక దైవ సేవకుడు అన్నాడు, వితౌట్ జీసస్ పర్మిషన్ ఆ పవర్ వెళ్ళిపోయిందంట. అంటే విశ్వాసం అనేది యేసు ప్రభువులో ఉన్న శక్తిని ధారాళముగా మనం పొందుకోవచ్చట, ఈవెన్ ఆయన పర్మిషన్ లేకుండా కూడా. అంటే మనం అర్థం చేసుకోవటానికి ఈ మాట చెప్తున్నాను. నీలో నీవు ఏమనుకుంటున్నావు? యేసు దగ్గరికి వస్తే నేను బాగుపడతాను అనుకుంటున్నావా లేదా? అది నేర్చుకోవాల్సిన రెండవ పాఠం. నీలో నీవు యేసు దగ్గరికి నేను వస్తే బాగుపడతానా లేదా అని అనుకుంటున్నావా లేదా? అవుతుందో లేదో అనుకుంటారు కొంతమంది మనసులో ఏమనుకుంటారంటే జరిగితే జరిగింది, లేకపోతే లేదు, జరిగితే స్తోత్రం, జరగకపోతే ఆయన దేవుడు కాదు అనుకున్నాను కూడా ఉంటారు. నీలో నీవేమనుకుంటున్నావు యేసుని గురించి? ఆయన దగ్గరికి వస్తే బాగుపడటమే కానీ ఆయనకి చేతకానితనం అంటే ఏమీ లేదు. ఆయనకి చేత కాదు అనటానికి అవకాశమే లేదు. యేసు ప్రభు ఎంతమందిని మృతుల్లోంచి లేపారండి? ఫస్ట్ మనకు గుర్తుకొచ్చే వ్యక్తి లాజరు. రెండవది ఒక పాప మనకు గుర్తుకొస్తారు. మీకు తెలుసా, ఒక భక్తుడు రాశాడు యేసు ప్రభువును గూర్చి, యేసు ప్రభువు మృతుల్లో నుంచి ఎంతమందిని లేపారో లెక్క పెట్టలేమంట. ఎందుకంటే ఆయన ఎక్కడైనా బోధిస్తున్నప్పుడు, ఆయన ఎక్కడైనా ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక శవాన్ని ఆయనకి ఎదురుగా ఆయన్ని దాటి ఆయన్ని క్రాస్ అవగానే లేచి కూర్చుంటాడంట. అంతే, ఈయన ప్రార్థన చేసేది కూడా లేదు. ఎందుకంటే ఈయన నిత్యజీవము, మరణం ఆయన దాటి వెళ్ళదంతే. 100,000 మంది బాగుపడ్డారు.
దానికి ఒకటే ఒక రిఫరెన్స్ అండి. మీరు మత్తయి సువార్త ఆఖరి అధ్యాయం చదువుకుంటే ఆయన సిలువలో మరణించాడు, సమాధుల్లో నిద్రించిన వారు అనేకులు లేచారంట. ఆయన మరణించి ఆయన ఆత్మ కిందకి పరదేశంలో ఉన్న కిందన ఉన్న పరదేశికి దిగటం మొదలు పెట్టగానే మృతుల్లో నుంచి అనేకులు లేచారు. అంతగా బాగు చేయగలిగిన దేవుడు. నీలో నీవేమనుకుంటున్నావు? ఆయన నిన్ను బాగు చేస్తాడనుకుంటున్నావా, చేయడనుకుంటున్నావు? చాలా సందర్భాల్లో మనం ఆయన నన్ను మర్చిపోయాడేమో, ఆయన నన్ను పట్టించుకోవట్లేదేమో, ఈ సంగతి ఆయనకు తెలీదా, ఇప్పుడే సహాయం చేయలేని ఆయనకు తెలీదా అని మనం అనుకుంటాము. కానీ మనం అనుకోవలసిన ఒక విషయాన్ని దేవుడు మనకి ఇక్కడ నేర్పిస్తున్నాడు. ఏంటంటే ఆమె వస్త్రం ముడితే చాలు ఆయన వచ్చి చేతులేసి ప్రార్థించాలని కూడా అనుకోవాలి. ఆయన వస్త్రములో కూడా ఆ పవర్ ఉండే ఉంటుంది. ఆయన ధరించుకున్న వస్త్రములో ఆ శక్తి ఉంటుందని కూడా నమ్మింది. నీవు నేను మరి ప్రార్థనే చేస్తున్నాం ఆయన నామానికి, మరి దానికి శక్తి ఉండదా? నీవు నేను ఆయన గ్రంథాన్నే పట్టుకుంటున్నావు, నీవు నేను ఆయన మందిరములోనికే వస్తున్నాము, నీవు నేను ఆయన శరీరమును రక్తమును మనం త్రాగుతున్నాము. మరి పవర్ రాదా మనకి? ప్రభావం మనకి మనలోనికి రాదా? రీజన్ ఏంటంటే మనలో మనము అనుకోవాలి. అది మనలో మనము అనుకోవాలి. అందుకే నీలో నీవు ఆయన దగ్గరకు వస్తున్నప్పుడు ఆయన నీకు ఏం చేస్తాడని నువ్వు అనుకుంటున్నావు. హల్లెలూయా. ఇది రెండవది. మూడవ విషయాన్ని నేను మీకు బైబిల్లోంచి చూపెడతాను, దయచేసి చూడండి. మూడవ విషయము లూకాసు వార్త 16వ అధ్యాయము 3వ వచనం. లూకాసు వార్త ఆ గృహ నిర్వాహకుడు తనలో తాను, నా యజమానుడు నీ గృహ నిర్వాహకత్వంలో నుంచి, పనిలో నుండి నన్ను తీసివేయును గనుక నేను ఏమి చేతును? చావలేను, భిక్షమెత్తుకోలేను, చూడండి, అక్కడ మనం చదవలసిన ఇంపార్టెంట్ మాట ఏంటంటే తనలో తాను ఆయన ఏమనుకున్నాడు. చూడండి, ఒక మాట ఇక్కడ గమనిద్దాం. యజమానుడు ఉన్నాడు, యజమాని దగ్గర ఈయన మేనేజర్గా పనిచేస్తున్నాడు. మేనేజర్గా పనిచేస్తున్న ఈయనకి ఒకరోజు ఈయన చేస్తున్న తప్పుడు పనులకో మొత్తానికి ఏదో యజమానుడు ఉద్యోగం తీసేద్దాం అనుకున్నాడు. ఆయన ఉద్యోగం తీసేస్తాడని ఈయనకి తెలిసిపోయింది. తర్వాత ఉద్యోగం తీసిన తర్వాత పరువు ఎలాగుంటుంది? రోజు నమస్కారం పెట్టేవాడు కూడా ఉద్యోగం పోవాడు, వీడికి నమస్కారం పెట్టేది ఎట్లా అంటారు. అందుకనే వీడు అనుకున్నాడు, అందరిలో నా పరుగు పోద్ది, తినడానికి తిండి ఉండదు, అడుక్కోలేను, అలాంటి సిగ్గుమాలిన బ్రతుకు నేను బ్రతకలేను, ఏదో ఒకటి ఇంకా ఉద్యోగం పోవడానికి ఇంకో 2-3 రోజుల్లో ఉందో లేకపోతే ఒక వారం రోజుల్లో ఉంది, నేను ఏదో ఒకటి చేయాలని తనలో తాను అనుకొని తన యజమానుడికి ఎవరెవరు అప్పు ఉన్నారో వాళ్ళందరినీ పిలిచాడట. ఒకడు 100 కేజీల నూనె అప్పు ఉన్నాడంట, నీ చీటీ తిప్పి 50 అని రాసుకో అన్నాడు. ఇంకొకడుకు 100 గోధుమలు అని ఉంటే నీ చీటీ తిప్పి 80 అని రాసుకో. వాడు అంటాడు, మరి 50 మీరు నేనేం చేయాలంటే ఉంచుకో, పర్లేదు, యజమానుడి దగ్గర బోల్డ్ ఉన్నాయి, నువ్వు ఉంచుకో అన్నాడు. అప్పుడు ఏమవుతాడు? ఈయన ఆయనకి ఫ్రెండ్ అయిపోతాడు. ఫ్రెండ్ అయిపోయేటప్పుడు ఈయన ఉద్యోగం పోగానే ఆయన్ని నాకు సహాయం చేశాడని చెప్పి ఆదరిస్తాడన్నమాట. అది వానికున్న తెలివి. ఆ తెలివిని యేసు ప్రభువు మెచ్చుకున్న విషయాన్ని మనం చదువుదాము. చూడండి, 16 లూకాసు వార్త 16వ అధ్యాయము 8. అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనెనని వాని యజమానుడు వానిని మెచ్చుకొనెను. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. ఇక్కడ చూడండి, మీరు గమనించండి, యేసు ప్రభు వాడిలో మెచ్చుకున్నది ఏంటంటే వాడి యుక్తి, వాడి తెలివి, వాడి జ్ఞానమును యేసు ప్రభు మెచ్చుకున్నాడు. కానీ వాడు తనలో తాను ఏమనుకున్నాడు? యుక్తిగా ఉందాము, తెలివిగా ఉందాము, జ్ఞానముగా ఉందాము అనుకున్నాడు. అదే దేవునికి చాలా ఇష్టం.
దేవునికి చాలా ఇష్టం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనములో పావురము వలె నిష్కలంకులుగాను పాము వలె వివేకముగాను ఉండమని చెప్పాడు. మనకి ఎలా ఉండమంటున్నాడు? పాము వలె వివేకముగా ఉండమంటున్నాడు. పాముకి ఏముంటుంది చెప్పండి? తెలివి ఉంటుంది. పాముకి చాలా జ్ఞానం ఉంటుంది. మనం అనుకుంటాం అదేంటంటే అది మోగ జంతువు అని అనుకుంటాం. దానికి ఉన్న తెలివి ఎటువంటిదంటే వాస్తవానికంటే పాము కళ్ళు ఉండవు అంటాం. ఉంటాయండి పాము కళ్ళు ఉండవు. కానీ మనం ఇలా తిరిగితే ఇలా పగడ ఇటు తిప్పుతుంది, మన ఇటు తిరిగితే ఇటు తిప్పుతుంది కదా. అలాగా కేవలము మన అదురు అంతే, అది తిరుగుతుంది అంట ఎటంటే అటు. పాములకున్న ఇంకొక తెలివి ఏంటో తెలుసా? అది తల లోపల పెట్టుకొని తోక ఒకటే బయట పెడుతుంది. తల చుట్టూ తిప్పి తోక దగ్గరే పక్కన ఇలా పెడుతుంది. తోకే కదని పట్టుకున్నట్టు అక్కడే ఉంటుంది తల. అది దానికి అంత తెలివి. ఇంకా పాములకున్న తెలివి ఏంటో తెలుసండి? మీరు సర్పశాస్త్రం అని ఒక పుస్తకం కూడా వచ్చింది. అది చదివితే మతిపోతుందంటే ఒక మగపాముతో ఒక ఆడపాము 10 మగపాములతో కలిసి అందులో ఎవరు స్ట్రాంగ్గా ఉన్నారు, ఎవరు జ్ఞానంగా ఉన్నారు, వారి యొక్క విత్తనాన్ని మాత్రమే అది రిసీవ్ చేసుకుంటుందంట. అంత జ్ఞానం. అందుకే సర్పముతో పోల్చాడు సాతాను. వాడిలో అంత తెలివి ఉన్నది. లోకస్తుల్లో కూడా అటువంటి తెలివి ఉంది, వాడు ఇచ్చాడు. కానీ వెలుగు సంబంధులైన మనకెందుకు తెలివి లేదు అని దేవుడు ఇక్కడ ప్రశ్నిస్తున్నాడు. అంటే మూడవదిగా మనం ఏం చేయాలి తెలుసా? తెలివిగా ఉండటం మనము నేర్చుకోవాలి. అందరూ మనల్ని గొర్రెలు అంటున్నారు కదా, గొర్రె మీదనని అంటున్నారు. నిజమే, అలా ఉండకూడదు. మనం గొర్రె స్వభావం కలిగిన వారమే, కానీ జ్ఞానము విషయంలో పాము వలె వివేకముగా ఉండు అని చెబుతుంది. ఒక ఆయన చర్చికి ఇప్పుడు బయట సభ దగ్గర మీరు స్టేజ్ వేసిట కదా, ఒక ఆయన స్టేజ్ మీదకి వాక్యానికి వెళ్ళేటప్పుడు ఒక పెద్ద స్పీకర్ అండి స్టేజ్ దగ్గరికి వెళ్ళి ఆ స్టేజ్కి అన్యులు గుడికి వెళ్తారు కదా, గుడి దగ్గర ఎలగలుగా అంటారే, స్టేజ్ దగ్గరికి వెళ్ళి నించొని స్టేజ్కి ఎలగలుగా అంటారు. జ్ఞానం ఉందండి అసలు? ఉంటుందా? మనం అంటామా? స్టేజ్కి అంటున్నాడు. చర్చి మెట్లు కొంతమంది అనుకుంటారు. గుడి దేవుడు కాదు, యేసయ్య దేవుడు. హల్లెలూయా. ఆ దేవుని మందిరము కాబట్టి దీన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. ఇలా అనుకుంటే ఏమవుతుంది? శుభ్రంగా మెట్లు దొరికితే బాగుంటుంది, వచ్చే వాళ్ళకి నీట్గా బాగుంటుంది. అంతే కదా. జ్ఞానము లేదు మనల్లో చాలా మందికి. యేసు ప్రభు అంటాడు కదా దేవుడు ఒక సందర్భంలో, నా జనులు జ్ఞానము లేకయే నశించుచున్నారు అన్నాడు. జ్ఞానం లేదు. ఏ బోధ చెప్తే ఆ బోధను నమ్మేయటమే. 2 రోజుల కిందట నా భార్యకి చెప్తున్నాను, ఒక ఆయన వాక్యం చెప్తున్నాడు, పరిశుద్ధమైనది పందుల ఎదుట వేయికుడి, కుక్కల ఎదుట వేయికుడి అన్నాడు. ఆ మాట చదివి కుక్కలంటే ఏంటో తెలుసా, కుక్కలంటే ఏంటో తెలుసా, కుక్కలంటే ఏంటో తెలుసా అని అన్నిసార్లు ఆయన చెప్పేసరికి నేను అనుకున్నాను అందులో ఏదో మర్మం చెప్తాడని ఇంకా జాగ్రత్తగా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని సౌండ్ పెట్టుకొని ఏంటా కుక్కలో అని నేను ఇంకా జాగ్రత్తగా వింటే అప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు, ఇదిగో దేవుని పిల్లలు రొట్టెను కుక్క పిల్లలకి ఇచ్చుట తగునా అని కనాను స్త్రీని గురించి అన్నాడు కదా. కుక్కలంటే ఎవరు? అన్యజనులు. వారికి పోయి వాక్యం చెప్పడం ఏంటి, సిగ్గులేదు మీకు అని అంటున్నాడు. అసలు వాక్యం వారికి చెప్పొద్దు అంటాడేంటి? మరి మనం ఎవరో? మనం ఒకప్పుడు అన్యుల్లోంచే వచ్చాం కదా. అలా అనుకుంటే మనకు రక్షణకు వస్తుంది. ఆ వాక్యం చెప్పేవాడు బై బర్త్ క్రిస్టియన్ అయి ఉంటాడు, కానీ వాళ్ళ నాన్నో వాళ్ళ తాతో వాళ్ళ 4 ఫాదర్సో అన్యులు అయి ఉంటారు కదా. జ్ఞానం ఎక్కడుంది అందులోని? తెలియదు, చాలామందికి తెలియదు. ఒక ఆయన బైబిల్లో గీతలు పెట్టుకోకూడదు, మీ బైబిల్లో ఎంతమంది గీతలు గీసుకున్నారు అని అడిగా. అంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న 90 మంది గీతలు గీసుకుంటాం. ఎందుకు గీతలు గీసుకున్నారు? వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. అలాంటి దేవుడి మీద మీరు గీతలు గీస్తారా? సిగ్గులేదు మీకు అని అన్నాడట. అలాగని ఆయన బోధించి వెళ్ళిపోతున్నాడు. బైబిల్ తీసి బ్యాగ్లో పెట్టి వెళ్ళిపోతుంటే నేను అన్నాను, దేవుడిని ఏడిసారు బ్యాగ్లో పెట్టి పట్టుకెళ్ళిపోతున్నారు అన్నారు. వాడు పట్టుకెళ్ళొచ్చు. అలాగా బైబిల్ దేవుని మాటలు ఉన్నాయి, కానీ బైబిల్ దేవుడు కాదు కదా. కొంతమందికి ఏంటంటే అండి, బైబిల్ దిండి కింద పెట్టుకుంటే మనకు ఆశీర్వాదం అనుకుంటారు. చదివితే ఆశీర్వాదమా, దిండి కింద పెడితే ఆశీర్వాదం?
ఒకసారి ఒక ఇద్దరికి కొత్తగా పెళ్ళయింది. పెళ్ళైతే భర్తకి ముంబైలో జాబ్ వచ్చింది. నేను జాబ్కి వెళ్తాను, మరి ఒక్కదాని ఇంట్లో ఉండగలవా అని అంటే, ఉంటానండి, మనకు ఉద్యోగం అవసరం కదా, మీరు వెళ్ళండి, మీరు అంతా బాగున్న తర్వాత నన్ను పిలవండి, నేను వస్తాను అని చెప్పింది. చెప్పగానే బస్ స్టాప్కి వెళ్ళింది, బస్సు ఎక్కేసాడు, బొంబాయి వెళ్ళిపోయాడు ఆయన. ఈమె ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చి మొత్తం అన్ని పనులు చేసుకొని తలుపులన్నీ వేసేసుకొని లైట్ ఆపి పడుకుందామని పడుకునేసరికి ఎవరో తలుపు దగ్గర నిల్చున్నట్లు అనిపించిందండి. చూసింది, భయం వేసింది. ఏసయ్యా ఏసయ్యా, ఏసు రక్తం చేయి, ఏసు రక్తం చేయి, ఎప్పుడు గుర్తుకొచ్చినా రాకపోయినా ఏసు రక్తం అప్పుడు గుర్తుకొస్తుంది. మరి ఏసు రక్తం చేయి, ఏసు రక్తం చేయి, ఏసు రక్తం చేయమంటాం. ఎవరో అక్కడ ఉన్నట్టున్నారని వెళ్ళేసి లైట్ అయితే ఎవరూ లేరు. మరలా వెళ్ళి పడుకొని లైట్ అయితే అక్కడ ఎవరో నిల్చున్నట్టుగా చూస్తున్నట్లుగా ఏమి వైపే అనిపిస్తున్నాడు. ఏసు రక్తమే చేయం, ఏసు రక్తమే చేయమని అనుకుంటాం. తర్వాత బాగా గమనిస్తే కిటికీ నీడ పడుతుందేమో అనుకొని కిటికీ వెళ్ళి మూసిందంట. మూసిన తర్వాత మరలా లైట్ ఆపి వచ్చి పడుకుంది. మరలా అక్కడ ఎవరో నిల్చున్నట్లుగా కనిపించింది. కనబడగానే ఇంక ఏసు రక్తం చేయం, ఏసు రక్తం చేయం, ఇంకేం చేయలేదు. తెలియక దుప్పటి తీసి ఇలా కప్పుకుంది. ఇలా కప్పుకోగానే ముఖం మీద ముఖం పెడుతున్నట్టు కనిపించిందంట. దుప్పటి తీర్చి ఎదురుగానే ఉంటుందేమో అని నెమ్మది ఇలా అది అరిసింది, కానీ ఏమి లేదు. భయం. అప్పుడు ప్రసంగం గుర్తుకొచ్చిందంట. వాళ్ళు పాస్టర్ గారు ఎప్పుడో వాక్యం చెప్పేటప్పుడు, నీవు బైబిల్ నీ దగ్గర ఉంటే దెయ్యాలు నీ దగ్గరికి రావని అన్నాడట. వెంటనే వెళ్ళి కబ్బోర్డ్లో ఉన్న బైబిల్ తీసి దిండి కింద పెట్టి పడుకుంటే హాయిగా నిద్రపోయింది. ఇంకా మరుసటి రోజు ఆదివారం చర్చికి వచ్చి సాక్ష్యం చెప్పిందండి ఆమె. నిన్న మా ఇంట్లో ఇలా జరిగిందండి, దెయ్యం ఉంది మా ఇంట్లోని, నన్ను చంపేయడానికి ట్రై చేసింది, ఈ బైబిల్ దిండి కింద పెట్టానంతే, దెయ్యం పారిపోయింది అనగానే అందరూ గొర్రెలు కదా చప్పట్లు కొట్టారు. నేను అన్నాను, బైబిల్ పెడితే దెయ్యాలు పోవమ్మా, బైబిల్ చదివితే దెయ్యాలు పోతాయి. బైబిల్లో ఉన్నది నీ హృదయంలో పెట్టుకుంటే దెయ్యాలు పోతాయి, బైబిల్ దగ్గరుంటే కాదు. సరే, బైబిల్ ఉంటేనే దెయ్యం పారిపోతే మరి చదివితే నీలో ఉన్న దురాత్మలు కూడా బయటికి పోతాయి, నీలో ఉన్న చెడుతనం కూడా బయటికి పోతుంది కదా. అవునంటారే కాదంటారు. కాబట్టి జ్ఞానముగా మనం ఉండాలి, తెలివిగా మనం ఉండాలి. దేవుని వాక్యం విషయంలో యుక్తిగా అతడు ఆలోచించాడంట. వెలుగు సంబంధులు కూడా యుక్తిగా నీవు ఆలోచన చేయగలగాలి, తెలివిగా నీలో నీవు ఆలోచన చేయగలగాలి. హల్లెలూయా. కొంతమంది వస్తారు తెలివిగా, ఏమంటారంటే, అపోస్తుడైన పౌలే తిమోతికి చెప్పాడు, కడుపు నొప్పి వస్తే కొద్ది ద్రాక్షరసం పుచ్చుకోమని అన్నాడు కదా, అన్నాడా లేదా? ఆ మాత్రం కొద్ది తాగితే తప్పేంటి అని ఆ వచనం చూపించే మాట్లాడతారు కొంతమంది తెలివిగా. కొంచెమే కదా తాగితే తప్పేంటి, తాగొచ్చు అప్పుడు. అది ఎంత పొరపాటు. దేవునికి విరోధమైన పాపం అని ఎందుకు గ్రహించటలేదు? అందుకనే తెలివిగా ఉండాలి, జ్ఞానముగా ఉండాలి. ఇది 3వ విషయం. 4వ విషయానికి వెళ్దాం దయచేసి. బైబిల్లో నుంచే మీరు చూడండి. 4వ విషయము లూకా సువార్త 12వ అధ్యాయము 17వ వచనము. అప్పుడతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు, నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగ చేస్తాను. ఆయనకంట పంట వేసినప్పుడు అంటే విస్తారమైన పంట ఫలించిందంట. ఎంత ఫలించిందనంటే ఇంకా కూర్చొని సంవత్సరాలు తిన్నా తరగని ఆస్తి వచ్చేసింది, తరగనంత సమృద్ధి అయిన పంట వచ్చేసింది. దాన్ని ఏం చేయాలో తెలియలేదు, దాన్ని సమకూర్చుకునేంత స్థలం కూడా లేదు. అందుకనే కొత్త కొట్లను కట్టి అందులో దాన్ని స్టోర్ చేసుకుంటాను. ఇంకా కూర్చొని అనుకుంటున్నాడంట 19వ వచనంలో, నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాకుము, సంతోషించుమని చెప్పుకుందును అని అనుకున్నాడంట. హాయిగా తింటాను, బతుకుతాను, నాకు నచ్చినట్లు బట్టలు కట్టుకుంటాను, నాకు నచ్చిన తిండి తింటాను, నాకు నచ్చినంతసేపు పడుకుంటాను అని అనుకున్నాడంట. తనలో తాను అనుకున్నాడు. దేవుడు భూమి మీద ఉంచుతాడండి? అసలు ప్రాణం ఎప్పుడు పోతుందో గట్టిగా మనకు తెలుసా? మరి ఆయన ఏమనుకోవాలి చెప్పండి? అంత విస్తారమైన పంట వచ్చిందంటే మీరు ఆలోచన చేస్తే
ఆయన దగ్గర పనులు ఉంటారా ఉండరా? ఉంటారు. పనులు కొద్దిగా నవ్వాలా? అంతా నాకే ఉండాలి. స్వార్థం. వాడిలో వాడు అనుకున్నది ఏంటో తెలుసా? ఈ 4వ దగ్గర మనం నేర్చుకోవాల్సిన పాయింట్ స్వార్థం. అంతా నాకే ఉండాలి, ఎవ్వరికి ఉండకూడదు. కొంతమందికి ఏంటంటే నాకు లేకపోయినా పర్లేదు కానీ ఎదుటోడికి ఉండకూడదు అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఉంటారు. అంతా నాకే ఉండాలి, ఎదుటోళ్ళకి ఉండకూడదు అనుకుంటారు. అలా అనుకుంటున్నారు. మన క్రైస్తవుల్లో కూడా ప్రపంచంలో ఎక్కడ చూసినా యూట్యూబ్లో నేనే కనబడాలి, స్క్రీన్ మీద నేనే కనబడాలి, ఇంకా ఎవడు పాస్టర్ అనేవాడు ఉండకూడదు, నా బొమ్మ అక్కడ పెట్టుకుంటే నేను ఇక్కడ నుంచి టీవీలో మీకు చెప్పి అతను వాక్యం అనుకుంటాడు. అంతే, అంతా నేనే ఉండాలి. స్వార్థం. స్వార్థం. అది స్వార్థముగా ఆలోచించటం అన్నమాట. ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతున్నాను, నీలో నీవు ఎటువంటి స్వార్థముతో ఆలోచన చేస్తావు? అంతా నాకే అని అనుకుంటున్నావు. వీళ్ళ తప్పులేంటో తెలుసండి. ఇంత ఆస్తి వచ్చిందంటే ఎంతో కొంత పనులు లేకుండా పని జరుగుతుందా? వాళ్ళకి ఎక్స్ట్రా బోనస్లు ఇద్దాం, ఎక్స్ట్రా జీతం ఇద్దాం అని ఆలోచన లేదు, స్వార్థం. రెండవది, వీడిలో లేనిటంటే కృతజ్ఞతా బుద్ధి లేదు వీడికి. ఇంత ఆస్తినిచ్చిన దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లిద్దాము, ఇంత ధనం ఇచ్చిన దేవునికి, ఇంత ఆస్తి ఇచ్చిన దేవునికి మందిరాన్ని కట్టడానికి నేను ఉపయోగపడతాను, దేవుని పనిలో నేను వాడబడతాను, సువార్త కూటాలు పెడతాను అని ఆలోచించట్లేదు. తన ప్రాణంతో అనుకుంటాడు, నా ప్రాణమా తినుము, సుఖించము, సంతోషించము అనుకుంటున్నాడంట. కానీ 103వ కీర్తనలో దావీదు భక్తుడు ఏమంటున్నాడు తెలుసా? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీలో నీవు దేవుణ్ణి స్తుతిస్తున్నావా లేకపోతే స్వార్థంగా ఉంటున్నావా? ఇది 4వ విషయం. నీలో నీవు ఏమనుకుంటున్నావు? మొట్టమొదటిదేంటి? యేసును గురించి నీలో నీవు ఏమనుకుంటున్నావు? రెండవది, నీలో నీవు బాగుపడతాననుకుంటున్నావా ఫెయిల్ అయిపోతాననుకుంటున్నావు? మూడవది, నీలో నీవు యుక్తిగా ప్రవర్తిస్తున్నావా, జ్ఞానముగా ప్రవర్తిస్తున్నావా, తెలివిగా ఆలోచిస్తున్నావా? మందిరం పట్ల కానీ, దేవుని వాక్యం పట్ల కానీ, దేవుని ప్రజల పట్ల కానీ, దేవుని సేవకుల పట్ల కానీ, నీ కుటుంబం పట్ల కానీ, ఇంకా ఏ విషయంలోనైనా తెలివిగా ఆలోచిస్తున్నావా? నాలుగవది, నీలో నీవు స్వార్థముగా ఉన్నావా? అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చును అని మొట్టమొదటిగా చెప్పిన విషయం ఏంటో తెలుసండి? జనులు స్వార్థ ప్రియులు అవుతారంట. ఎక్కువగా స్వార్థ ప్రియులైపోతారని బైబిల్ చెప్తాం. ఇది 4వది. స్వార్థముగా నీ హృదయంలో ఉండకూడదు. స్వార్థం ఉండాలి. ఎలాంటి స్వార్థం ఉండాలనంటే, ఎక్కువ సమయం నేను ప్రార్థన చేయాలని స్వార్థం పెట్టు, ఎక్కువ సమయం నేను గ్రంథం చదవాలి అని పెట్టుకోండి, ఎక్కువ సమయం నేను ప్రభువుని ఆరాధించాలి, అట్లాంటి స్వార్థం మంచిదే. కానీ అట్లాంటి స్వార్థం మళ్ళీ మందిరంలో పనికిరాదండి. నేనే పాటలు పాడాలంటే ఇంకెవరికి మైకోవు, నువ్వు ఇంకెవరికి ఇవ్వవు మైకో. నేనే చదవాలంటే నువ్వే చదువుతానంటావు, నేనే బోధించాలంటే నువ్వే బోధిస్తానంటావు. దేవునితో ఎక్కువగా గడిపేది, ఒంటరిగా దేవునితో అందరికంటే నేను ఎక్కువగా ఉండాలి అనేది, అలాంటి పరిశుద్ధమైన స్వార్థం నీకు ఉంటే మంచిదే. నీలో నీవు ఎటువంటి స్వార్థముతో ఆలోచన చేస్తున్నావు? హల్లెలూయా. సరే, మరొక మాట దగ్గరికి వెళ్దాం మనం. మరొక మాట దగ్గరికి బైబిల్లో నుంచి మీరు చూడండి. లూకాసు వార్త 18వ అధ్యాయము 5వ వచనం. ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకున్నాను. ఇక్కడ సందర్భం మీ అందరికీ తెలిసే ఉంటుంది. విసుకక ప్రార్థించటానికి యేసు ప్రభు ఉపమానం చెప్పాడు. వారు విసుకక నిత్యము ప్రార్థించినట్లు ఆయన వారికి ఉపమానము చెప్పాను. విసుకక ప్రార్థించటానికి ఒక ఉపమానం ఎందుకు చెప్పాడంటే, ప్రార్థించినప్పుడు విసుగు వస్తుందని దేవుడికి కూడా తెలుసు. నీకు విసుగు వస్తుంది అనుకుని ఏం ఆశ్చర్యపడద్దు, ఆ మాట బైబిల్లోనే ఉంది. విసుగు రాకుండా ప్రార్థన చేస్తున్నావు అంటే ఆశ్చర్యపోవాలి మనం. విసుగుపోకుండా ఆశ్చర్యకరంగా ఎలా ప్రార్థన చేస్తున్నాడు రా బాబు అని. నువ్వు ప్రార్థన చేసినప్పుడు కొన్ని సందర్భాల్లో నీకు విసుగు వచ్చిందంటే బైబిల్ చెబుతున్న మాట సత్యం అన్నమాట.
అయినా విసుగు చెందక ప్రార్థన చేయాలని ఈ ఉపమానం చెప్పాడు. ఒక అన్యాయస్తుడు ఉన్నాడు, మనుషులంటే లెక్కలేదు, దేవుడంటే భయం లేదడికి. అలాంటి వాని దగ్గరికి న్యాయము తీర్చమని ఈ విధవరాలు అక్కడికి వెళ్తుందంట. న్యాయము తీర్చమని మాటి మాటికి వెళ్తుంది, మాటి మాటికి అడుగుతుంటే అటువంటి కఠినుడైన ఆయన హృదయము కూడా కరిగిపోయి తనలో తాను అనుకున్నాడంట, ఈమెకి ఏదో ఒక న్యాయము చేద్దామని. ఆ మాటను దేవుడు ఎందుకు బైబిల్లో రాయించాడు? ఒక కఠినుడైన అన్యాయస్తుడైన వాడే హృదయము కరిగించుకొని ఏదో ఒకటి చేద్దామని మనసులో అనుకుంటే, నీ దేవుడు నా దేవుడైన యేసుక్రీస్తు ప్రభు నువ్వు పదే పదే మొరపెడుతున్నప్పుడు, పదే పదే ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నీ మీద కనికరం చూపడా? నీలో నీవేమనుకుంటున్నావు? ఇంక ఈరోజే లాస్ట్, ఇంకా నేను చేయను ప్రభువా, నాకు విసుకొస్తుంది ప్రభువా, నువ్వే అర్థం చేసుకో ప్రభువా, ఎన్ని మార్లని ప్రార్థన చేయాలి అని నువ్వు అనుకోవసరలే. దేవుడికి తెలుసు నువ్వేమనుకుంటున్నావు. మన దేవుని గురించి ఒక అద్భుతమైన విషయం చెప్తానండి, మీరు వినండి. మీరు మోకరించి పెద్దగా ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడని ఏం లేదానికి. అన్న తనలో తాను చిన్న ప్రార్థన చేసుకుంది అంతే, దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. హల్లెలూయా. నువ్వు పొలాల్లోనికి వెళ్ళినప్పుడు, ఏదైనా షాప్లోకి వెళ్ళినప్పుడు, ఇంట్లో పడుకునేటప్పుడు మనసులో అనుకున్నవి కూడా దేవునికి తెలుసు. ఆ మనసులో నువ్వు స్తుతించింది దేవునికి తెలుసు. మనసులో నువ్వు ఏది కావాలని కోరుకుంటున్నావో అది దేవునికి తెలుసు. దేవుడు అది కూడా ప్రార్థనగా చేసుకొని నిన్ను ఆశీర్వదించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మనసులో 24/7 ప్రార్థించే వ్యక్తులుగా మనం ఉండాలి. హల్లెలూయా. ప్రార్థనకి ఏ సమయం అంటే మేలుకోవాలి అని అంటే, కొంతమంది ఉదయాన్నం 3 గంటలకి లేస్తారండి, కొంతమంది 6 గంటలకండి, కొంతమంది మధ్యాహ్నం 3 గంటలకి, పేతురు యోహాను 3 గంటలకు ప్రార్థించారు. కొంతమంది రేయి మొదటి జామున లేచి ప్రార్థించంటే సాయంత్రం 6 గంటలకి, కొంతమంది రాత్రి. అంటే ప్రార్థనకి ఈ టైం అని ఉందా? ఏ టైంలో నేను చేయొచ్చు. అసలు ప్రార్థనకు దేవుడిచ్చిన టైం ఏంటో తెలుసా? 24/7 అంతే. ఎనీ టైం 24/7 నువ్వు ప్రార్థించు వారిగా ఉండాలి. మీకు విషయం అడుగుతాను, మీ ఇళ్ళల్లో ఫ్రిడ్జ్లు ఎంతమందికి ఉన్న చేతులు ఎత్తండి. ఫ్రిడ్జ్లు లేవా అందరికీ? కొన్ని ఫ్రిడ్జ్ ఎవరికొకరికి ఉంటారు కదా. ఫ్రిడ్జ్ ఉదయం ఆన్ చేసి సాయంత్రం ఆపేస్తారా, అది 24 hours ఆన్లో ఉంచుతారా? 24 hours ఆన్లోనే ఉంటుంది అది. హల్లెలూయా. ఇంట్లో ఫ్రిడ్జ్ 24 hours ఆన్లో ఉన్నట్లుగా 24 hours నువ్వు ప్రార్థనలో ఉండడం అంటే మోకరించే ఉండవసరం లేదు. మోకరించి రోజులో 1 గంట 2 గంటలో నీ అనుకూలను బట్టి చెయ్యు. తర్వాత నీ పనులు చేస్తూనే మనసులో ప్రార్థన ధూపం అనేది రగులుతూనే ఉండాలి. అందుకని నిత్యము ప్రార్థన చేయుటకు ఆయన ఈ ఉపమానం చెప్పాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మీ మనసులో మీలో మీరు ఏమనుకుంటున్నారు? నిత్యము ప్రార్థించేవారుగా ఉన్నారా? హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది పాపం ప్రార్థన చేయమంటే ఏం చేయాలో తెలియక ఒక ఆమె ఎలుకల కొరకు ప్రార్థన చేసింది. మా ఇంట్లోకండి ఎలుకలు తెగొచ్చేస్తున్నాయి, ఏం చేయాలో తెలియక నేను ప్రార్థన చేశాను, దేవుడు పిల్లిని పంపించాడని చెప్పి. మరి పిల్లి పోవాలంటే కుక్క పంపించాలి. మరి ఒక ఆమె ఏమో చీపురు కట్ట పట్టుకొని, ప్రభువా నేను ఊడుస్తూ ఉంటుండగా క్లీన్ అవుతుంది కదగా, అలాగే నా హృదయాన్ని శుభ్రం చేయి అని ఆమె చెబితే అది గొప్పగా ఉండేదేమో. కానీ ఆమె అలా చెప్పలేదు. నేను చెయ్యి ఊడుస్తుంటుంటే చెయ్యి కందిపోయింది. ఏంటి ప్రభువా నా చెయ్యి కందిపోయింది అని అంటే, దేవుడు అన్నాడంట, నువ్వు చీపురిని కింద పట్టుకో అన్నాడంట. కింద వెంటనే కిందను పట్టుకుందంట, నొప్పి తగ్గిపోయిందంట. కిందన మరి మనంతా గొర్రెలు కదా, ఆల్రెడీ పేరు పెట్టాడు కదా, బల్లుమని చప్పట్లు కొట్టాడు. ఆ చీపురు పట్టుకొని నువ్వు ప్రభా ఆత్మలను రక్షించు, నా హృదయాన్ని శుద్ధి చేయి, నా గృహమును శుద్ధి చేసుకుంటున్నట్టుగా మనుషుల హృదయాలు కడగబడాలి, వాళ్ళు నీ వైపుకు తిరగాలని ప్రార్థన చేస్తే ఎలాగుంటుంది? పిచ్చి పిచ్చి ప్రార్థనలు వచ్చేసాయి. ఇప్పుడు కొంతమంది ప్రవచిస్తున్నాడంట, నేను నీకు ప్రవచిస్తున్నాను, నీ అకౌంట్లో ₹1,00,000 పడతాయి అన్నాడంట. తర్వాత రోజు ఆడు వచ్చి సాక్ష్యం చెప్పడు, అయ్యగారు ₹1,00,000 అన్నాడు, కానీ ఒక 20,000 తక్కువ పడినా 80,000 పడ్డాయట. 80,000 పడ్డాయంట. మన దేవుడు సజ్జుడు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి అంటే దానికి చప్పట్లు కొడుతుంది. కొట్టడానికి రెడీ అయిపోతున్నారు వీళ్ళు. అప్పుడే
దానికంటే ఆత్మల సంపాదన కొరకు ప్రార్థన చేయటం ఇంపార్టెంట్. నీలో నీవు ఏమని ప్రార్థన చేస్తున్నావు, నీలో నీవు ఏమని మొర్ర పెడుతున్నావు దేవునికి. నీ పిల్లల రక్షణ పొందాలని ప్రార్థన చేయి, నీ కుటుంబం బాగోవాలని ప్రార్థన చేయి. అసలు ఒక్క ప్రశ్న అడుగుతానండి, ప్రార్థన మనం ఎందుకు చేయాలి చెప్పండి? ఒక్క ప్రశ్న కరెక్ట్గా చెప్పండి, ప్రార్థన మనము ఎందుకు చేయాలి? అంటే మనకి ఏం తెలుసా, మనం ఎక్కువగా ఏం నేర్చేసుకున్నామంటే మనకి ఏది అవసరమో అది దేవుడిని అడగాలి, అదే నేర్చుకున్నాం. కానీ అందులోనే ఒక చిన్న విషయం ఉన్నది. మనకి ఏది అవసరమో తెలుసా, క్షమించే గుణం మనకు ఉండదు, అది అడగాలి. ప్రేమించే గుణం మనకు ఉండదు, అది అడగాలి. జ్ఞానం మనం కొద్దుగా ఉంటుంది, అది అడగాలి. ఆత్మల సంపాదన అడగాలి, భక్తి జీవితాన్ని అడగాలి, పరిశుద్ధాత్మను అడగాలి. వీటి కొరకు ప్రార్థన చేయాలి. అసలు ఉద్యోగాల కొరకు, పొలాల కొరకు ప్రార్థన చేయమని బైబిల్ ఎక్కడ లేదు. మీకు ఏది కావాలన్నా అది మీ తండ్రి అని దేవునికి తెలియను అని సింపుల్గా చెక్కగొట్టేసాడు దాన్ని. కానీ పరిశుద్ధాత్మ కొరకు, మీలో చెడ్డవాడైన తండ్రి తన కుమారుడు రొట్టెనడిగితే రాతినిస్తాడా, చేపనడిగితే పామునిస్తాడా? తను అడుగు వారికి పరిశుద్ధాత్మ ఈవులు ఇచ్చునన్నాడు, శ్రేష్టమైన ఈవులను ఇచ్చునన్నాడు. అంటే పరిశుద్ధాత్మను అడగాలి, పరిశుద్ధాత్మ ఫలం అడగాలి, పరిశుద్ధాత్మ వరములు అడగాలి, ఆత్మల సంపాదన అడగాలి. ప్రార్థన అంటే అది. ఇప్పుడు ప్రార్థన అంతా వెరైటీ. మార్కెట్లోకి కొత్తదే iPhone 15 వచ్చిందంట. ప్రభువా నాకు ఎలాగే నువ్వను ఒకరోజు ఉపవాసం ఉండి ప్రార్థిస్తే దేవుడు నాకు ఐఫోన్ ఇచ్చాడండి అని అందరికి ఇలా చూపెడితే చప్పట్లు కొట్టి ఆయన ప్రార్థన చేశాడు, iPhone 15 వచ్చేసింది, మీరు ప్రార్థన చేస్తే మీ ఇంటికి టీవీ వచ్చేస్తుంది అని చెప్పేవాళ్ళు తగిలారు. నీలో నీవు ఏమనుకుంటున్నావు? ప్రార్థన అంటే ఏంటంటే కఠినుల హృదయము కూడా మారిపోతుంది. కఠినుడే అన్యాయస్తుడు, అతని హృదయము మారింది. నీలో నీవు ప్రార్థన కొరకు ఏమనుకుంటున్నావు? మరొక విషయాన్ని మనం చూద్దాం. ఇప్పటికి 5 విషయాలు చెప్పాను. 5 విషయాలు. 6వ విషయం 18వ అధ్యాయము 12వ వచనం. అదే లోకాసు వార్త 18:12. వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపాదనంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. తనలో తాను ప్రార్థించమని నేను ఇందాక నుంచి చెప్తున్నాను. కానీ ఈయన ప్రార్థనలో ఉన్న ప్రాబ్లం ఏంటో తెలుసా? తనలో తాను ప్రార్థనలో హెచ్చించుకుంటున్నాడు. దేవుడి దగ్గరగా చెప్తున్నాడు వెళ్ళి, నేను 2 సార్లు ఉపవాసం. దేవునికి తెలిసా తెలియదండి? ఒకవేళ నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చి ప్రార్థనలో ప్రభువా నెలకు 3 సార్లు ఉపవాసం ఉండే కృప చూపేవాని అన్నాను అనుకో, నా ఉద్దేశం ఏంటి మీరు అందరూ వినాలి, తెలుసుకోవాలని. ఎవ్వరు వినట్లేదు, అయినా దేవుని దగ్గరికి వెళ్తాడంటే దేవుని ముందు హెచ్చించుకుంటున్నాడు. నీలో నీవు హెచ్చించుకుంటున్నావా? ఇది ప్రశ్న. నీలో నీవు దేవుని దగ్గర తగ్గించుకుంటున్నావా? నీలో నీవు దేవుని ముందు హెచ్చించుకుంటున్నావా? నేనే స్పాన్సర్ అండి ఈ మందిరానికి, ఈ స్పీకర్, ఈ స్టేజ్కి నేనే స్పాన్సర్, ఈ స్పీకర్లకి నేనే స్పాన్సర్ అని నీలో నువ్వు హెచ్చించుకుంటున్నావా? నేనే ఈ చర్చికి ఫ్యాన్లు ఇచ్చానని నీలో నువ్వు హెచ్చించుకుంటున్నావా? దేవుని ముందు ఆయన హెచ్చించుకుంటున్నాడు. నేను ఉపవాసం ఉంటానని చెప్పుకుంటున్నాడు. నేను దొంగోను కాదని చెప్పు. నువ్వు దొంగోడు కాకపోతే దేవునికి తెలీదు? దొంగ కాదు దేవుడికి తెలీదా? వానిలో వాని హెచ్చించుకోవటం. నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీరు శ్రద్ధగా వినండి. డబ్బు గర్వం ఉందనుకోండి, దేవుడు డబ్బు గర్వాన్ని తీసేయగలడు. ఎలా తీసేస్తాడు? లాజిక్ చెప్పండి, ఎలా తీసేస్తాడు? మీ దగ్గర డబ్బు మొత్తం పోయి అప్పుల పాలు అయిపోయారు అనుకోండి, అప్పుడు గర్వం మొత్తం పోద్దు. నాకేంట్రా కోటేశ్వరుడిని ఏంటి నాకా ఈ ప్లేట్లో పెడతా టే అని అనం, ఏ ప్లేట్లో పెట్టే తింటావు. డబ్బు గర్వం ఉంటే డబ్బు పోతే డబ్బు గర్వం పోతుంది. బలగర్వం ఉందనుకో, దేవుడు ఒక రోగాన్ని తెస్తే బలహీనుడు అయిపోయావు అనుకో, బలగర్వం పోద్దు. అంతకుముందు ఇలా తిరుగుతారు ఊరిలో, తిరిగేటప్పుడు ఇలా మామూలుగా ఇలా కదుపుతుంటుంటారు కొంతమంది. నాకే ఉందన్నట్టుగా. ఒక బాడీ బిల్డర్ ఉన్నాడండి, ఆయన ఈ టేబుల్ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉన్నది ఎంతో 500 కేజీలు, 500 కేజీలు ఇలా పట్టుకొని అని లేపి ఇలా లేపాడు.
ఆయనకి గోల్డ్ మెడల్ కూడా వచ్చింది. ఆయనకి ఏదో రోగం వచ్చిందంట. ఆయన కాళ్ళ మీద ఆయన నిలబడిపోతుంది, ఈడ్చుకొని తీసుకొస్తున్నారు. ఆయన కండలు ఉన్నాయి, ఈడ్చుకొని తీసుకొస్తాడు. అంతకుముందు ఎలా నడుచుంటాడు? గర్వం. నీలో నీవు హెచ్చించుకుంటే, బలగర్వం ఉంటే దేవుడు బలాన్ని తీసేస్తాడు. ఆరోగ్య గర్వం ఉంటే ఆరోగ్యాన్ని తీసేస్తే ఆ గర్వం పోతుంది. ఇప్పుడు నేను అడిగే ఒక ప్రశ్నకు మీరు సమాధానం చెప్పండి. మీలో ఎవరికన్నా భక్తి గర్వం ఉందనుకోండి, ఏది తీసేస్తే ఆ గర్వం పోద్ది? ఎంత ప్రమాదమో తెలుసండి అది. భక్తి తీసేస్తేనేమో దేవుళ్ళలోంచి తొలగిపోతాం, తీయకపోయినా తొలగిపోతాం. గర్వంతో లూసిఫర్ గర్వించే కదా చెడిపోయాడు. అలాగా చెడిపోతావు, తీసేసినా చెడిపోతావు. అందుకనే మనకి ఏ గర్వం ఉండకూడదు? భక్తి గర్వం ఉండకూడదు. 2 గంటలు ప్రార్థన చేసే అనుభవం ఉంటే నేను 2 గంటలు ప్రార్థన చేస్తానని గర్వం ఉండకూడదు. నువ్వు 100 సార్లు బైబిల్ చదివితే నేను 100 సార్లు చదివాను బైబిల్ అనే గర్వం నీకు ఉండకూడదు. నువ్వు 100 సంఘాలు కడితే 100 సంఘాలు కట్టాను నేను అని గర్వం ఉండకూడదు. నీ వల్లనే మందిరం కట్టబడితే నా వల్లనే మందిరం కట్టిందనే గర్వం నీకు ఉండకూడదు. భక్తి గర్వం ఏదైనా సరే అది దేవుడు తొలగించాలంటే దేవునికే భయం వేస్తుంది. ఎందుకంటే భక్తి తీస్తేనేమో దేవుళ్ళలోంచి తొలగిపోతాడు, తీగిపోయినా తొలగిపోతాం. సో ఏది డేంజరస్ చెప్పండి? ధన గర్వం ఉన్నా పర్వాలేదు, డబ్బు పోతే ఆ గర్వం పోతుంది. ఆరోగ్య గర్వం ఉన్నా పర్వాలేదు, ఆరోగ్యం పోతే గర్వం పోతుంది. బల గర్వం, కుల గర్వం, జన గర్వం, అధికార గర్వం, ఇవేవి పోయినా మరలా నేను మామూలు స్థితికి దేవుడు తీసుకురావచ్చు. కానీ భక్తి గర్వము ఉండకూడదు. కాబట్టి యేసు ప్రభు చెప్పిన ధన్యతల్లో మొట్టమొదటి ధన్యత మీరు చెప్పండి. ఆత్మలో దీనులైన వారు ధన్యులు అని అన్నాడు. హల్లెలూయా. అంటే ఒక్క మొక్కలో చెప్పాలంటే నీ ఆత్మ విషయమే నువ్వు ఎప్పుడు దీనుడిగానే ఉండాలి. కానీ నేను ఎన్నిసార్లు ఉపవాసం ప్రార్థన చేస్తాను, 100 సార్లు ఉపవాసం చేస్తాను, నాలా బైబిల్ ఆవిడ చదవలేడు, నేనే తోపు, నేనే తురువు, నేను ఆరాధన చేస్తే గడగడలాడేస్తుంది చర్చ్, ఇలాంటి గర్వం మనకు ఉండకూడదు. ఇప్పుడు చెప్పండి, మీలో మీరు మీ భక్తిని గురించి ఏమనుకుంటున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని విషయాలు చెప్పాను? 4-5 జోకులు వేస్తే మీకు బాగుండేమో. జోకులు లేవయ్యారు, అంత వాక్యం అయ్యారు. ఇప్పుడు చూడండి, ఇంకొక విషయం మన బైబిల్లో నుంచి చూద్దాం. ఇంకొక విషయం, లూకా సువార్త 15:8. ఇది ఆఖరి విషయం. చెప్పండి, లూకా సువార్త 15:18. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తినని, ఇక మీదట నీ కుమారులలో అనిపించుకొనుటకు యోగ్యుడను కాను అని నీ కూలివాళ్ళలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదుననుకొని. చూడండి, అతనితో చెప్పుదునని ఏమనుకున్నాడు మనసులో? ఆయన మనసులో ఏమనుకున్నాడు తెలుసా? తండ్రి, నీకు కుమారుడిగా ఉండటానికి నేను యోగ్యుడిని కాను అనుకున్నాడు. నీ కూలోళ్ళలో ఒకటిగా పెట్టు అని అనుకున్నాడు. నేను ఒప్పుకుంటాను నా పాపాన్ని అని తనలో తాను అనుకున్నాడు. తనలో తాను తన పాపమును ఒప్పుకుంటానని అనుకున్నాడు. సరే, ఇక్కడ చూడండి, మనసులో ఒకటి అనుకున్నాడు. ఏమని? నేను తండ్రి వద్దకు వెళ్తాను, అక్కడ కూలోళ్ళు సైతం కడుపు నిండగా తింటున్నారు, నాకు అన్నం దొరుకుతుంది, నీ కుమారుడిగా నాకు వద్దయ్యా, పనోడుగానే పెట్టుకో అని చెబుతాను అని తనలో తాను అనుకొని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత చెప్పాడా? ఇంకా చెప్పలేదు. ఆయన అల్లంత దూరం నుంచే తండ్రి చూసి ఆయన రావటం కదా, ఈయనే పరిగెత్తుకొని వెళ్ళిపోయాడు ముందు. ఇంకా నడుచుకుంటూనే వస్తున్నాడు, ఎందుకంటే తిండి లేక డొక్కిండిపోయి ఇలా వస్తున్నాడు పాపం, పరిగెత్తలేక. తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు, మెడ మీద పట్టుకొని ముద్దు పెట్టి, రా, వీడి ప్రశస్త వస్త్రాలు తొలగించండి, చెప్పులు తీర్చి మార్చండి, ఉంగరం పెట్టండి అని అంటే ఇంకెలాగో మనసులో అనుకున్నాడు కదా. అప్పుడు అంటున్నాడు అనమాట, తండ్రి, నీకును పరలోకమునకు విరోధంగా పాపం చేశాను, నీ పనుల్లో ఒకటి ఊరుగరా ఏం మాటలు అని లోపలికి తీసుకెళ్ళిపోయాడు. అంటే నీలో నీవు పశ్చాత్తాపడితే, నీలో నీవు పాపమును ఒప్పుకుంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది అంటే నా మనసు ఒప్పుకోవట్లేదండి, నేను అసలు క్షమించలేదు, నా మనసు ఒప్పుకోవట్లేదండి, నేను ఒప్పుకోనంటే ఒప్పుకోను. ఎన్నడుగు పాపాన్ని ఒప్పుకోరు. ఆదాము దగ్గర నుంచి మొదలైంది ఈ స్టోరీ.
ఆదాముని అడిగాడు, నేను తినొద్దన్న పండు నువ్వు తిన్నావు అంటే, ప్రభువా బుద్ధి గడ్డి తినేశాను అని అనట్లే. ప్రభువా ఇదిగో నీవు నాకు ఇచ్చిన అవ్వ, ఈ స్త్రీ ఉంది కదా, ఆమె ఇచ్చింది నేను తిన్నానని ఫుట్బాల్ అక్కడ తిన్నాడు ఫస్ట్. ఆమె ఏం చేసింది, ప్రభువా నేను కాదు ఇదిగో ఈ సర్పం అని సర్పం దగ్గరదని. ఇంకా అప్పుడు మొదలైంది ఫుట్బాల్ ఆడుకోవటం. వాలీబాల్ అంటారు తెలుసా, ఇలా అందరికి ఒకరికొకరు అందించుకుంటారు. ఆదికాండంలో వాలీబాల్ అదే. అప్పుడు మొదలైంది వారి తప్పును ఒప్పుకోవటం, ఒప్పుకోకపోవటం. నీలో నీవు నీ తప్పును ఒప్పుకుంటున్నావా? మనుషుల ముందు ఎంత నటించినా దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభువా నేను తప్పు చేశాను అనుకోవాలి. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నీలో నీవు ఏమనుకుంటున్నావు? ఇంకా బైబిల్లో చాలా ఉన్నదండి, చాలా విషయాలు ఉన్నాయి. నెబుకద్నెజరు మనసులో అనుకున్నాడంట, దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో, నేను బిల్డింగ్ కడతాను, అది కడతాను, ఇది కడతాను, అది చేస్తాను, ఇది చేస్తాను, నా అంత తోపు ఎవడలేడు, నా రాజ్యం ఇదని చెప్పుకుంటాను అనుకున్నాడు. దేవుడు గడ్డి తినిపించాడు తీసుకు. గెహజీ అనుకున్నాడు, నా యజమానుడికి ధనము, నయమాను తీసుకొచ్చిన ధనము అనుభవించటానికి మనసు లేదు, నేను పరిగెత్తుకొని పోయి తెచ్చుకుందును అనుకుని పరిగెత్తుకొని వెళ్ళి తెచ్చుకున్నాడు. నీలో నీవు ఏమనుకుంటున్నావు? ఇది దేవుడు మనతో మాట్లాడుతుంది. ఈ 3 రోజుల సభల్లో ఇంకొక సభ ఉంది రాత్రికి మీకు. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతుంది. మీలో మీరు, నీవు దేవుని విషయంలో ఏమనుకుంటున్నావు? నీ భక్తి విషయంలో ఏమనుకుంటున్నావు? ప్రార్థన జీవితంలో ఏమనుకుంటున్నావు? హెచ్చించుకుంటున్నావా, తగ్గించుకుంటున్నావా? అది నీ అంతరాత్మకే దేవుడు విడిచిపెడుతున్నాడు ఈ మాట. హల్లెలూయా, హల్లెలూయా. నీ హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు ఆయన. 139వ కీర్తన 4వ వచనం మనం ఏం చదువుకున్నాం? మూలవచనము, యెహోవా మాట నా నాలుక నుండి బయటికి రాక మునిపే అది దేవునికి మొత్తం తెలుసా విషయం. నీ మనస్సులో ఏమనుకుంటున్నావో దేవునికి తెలుసు. అంటే క్లియరెన్స్, శుద్ధి, పరిశుద్ధత అనేది ముందు నీ అంతరంగంలోనే ప్రారంభం అవ్వాలి. అందుకే యేసు ప్రభు అన్నాడు కదా, వ్యభిచరించవద్దన్న మాట మీరు వింటిది కదా, ఇప్పుడైతే అలా కాదు చేసుకోండి అని అనట్లే. ఇప్పుడైతే మోహపు చూపు చూడటమే హృదయమందు వ్యభిచారం చేసినట్టు అన్నాడు. నరహత్య చేయొద్దని మీరు వింటిరి కదా, ఇప్పుడైతే నీ సహోదరుని ద్రోహి అని మాత్రం అనొద్దు అన్నాడు. ఎందుకంటే ముందు ద్రోహి అంటావు, చంపుతానంటావు, తర్వాత పేకల దాకా పెంచుకుంటావు, 3, 4వ స్టెప్ 5వ స్టెప్లో దాన్ని చంపేస్తావు. కాబట్టి దానికి పునాది నీలో ముందు మొదలవుతుంది కనుక అక్కడే దాన్ని నరికి పడేయమని మాట్లాడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనందరం మోకరిస్తే దేవుని ఎదుట మీ హృదయాలు ఎలా ఉన్నాయో దేవునికి తెలుసు, మీకు తెలుసు. అవునా? నీలో నీవేమనుకుంటున్నావు దేవుని గురించి? నీలో నీవు ప్రార్థన విషయంలో ఎలాగున్నావు? భక్తి విషయంలో ఎలాగున్నావు? దయచేసి మోకరిద్దాం. ఇది బహిరంగ సభ కాదుగా, మనం పెద్దగా అరుచుకొని మిమ్మల్ని అందరం ఉజ్జీవింప చేయటానికి మందిరంలో జరుగుతున్న ఒక ఆధ్యాత్మిక సభ ఇది. నీలో నీవు ఏమనుకుంటున్నావు? మోకరించండి. దేవుని ఎదుట మీ హృదయము పెట్టండి. దేవుని ఎదుట నీ హృదయం ఎలాగుందో సరి చేసుకోండి. దేవుడు మాట్లాడుతున్నారు మనతో. నీలో నీవు జ్ఞానంగా ఉన్నావా? యుక్తిగా ప్రవర్తిస్తూ ఉన్నావా? నీలో నీవు స్వార్థంగా ఉన్నావా? నీలో నీవు హెచ్చించుకుంటున్నావా? నీలో నీవు ప్రార్థన ఆలకించే దేవుడిని కలిగి ఉన్నావా? నీలో నీవు నేను బాగుపడతాను, నేను సజీవుడిగా ఉంటాను, నాకు ఆరోగ్యం బాగుంటుంది అని అనుకుంటున్నావా? యేసుని గురించి ఏమనుకుంటున్నావు? నీ హృదయాన్ని దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో చూస్తున్నాడు. నీలో నీవేమనుకుంటున్నావు? ఒక్కసారి దేవుని ముందు నీ హృదయం పెట్టి ప్రార్థన చేయగలిగితే ధన్యులు. ఈ ఒక్క క్షణంలో
నీకున్న డబ్బును కానీ, అందమును కానీ, ఆరోగ్యమును కానీ, ఐశ్వర్యమును కానీ ఏది పట్టించుకోరకుండా దేవుని ముందు దేవుడు నేరుగా నీ హృదయములోనికి చూస్తే నువ్వేంటో ఆయనకి కనబడిపోతుంది. నీలో నీవేమనుకుంటున్నావు? ఒక మంచి పునాది మీ హృదయంలో పడాలి. రాదు ఈ మధ్యాహ్నం ఒక మంచి పునాది మీ హృదయంలో పడాలి. దేవుని ఎదుట నేను ఎలా ఉన్నాను? తనలో తాను అనుకొని చెడిపోయిన వారు ఉన్నారు, తనలో తాను అనుకొని బాగుపడిన వాళ్ళు ఉన్నారు. రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ తనలో తాను ముట్టితే చాలు, ఆయన వస్త్రం ముడితే చాలు బాగుపడతాను అనుకుంది, బాగుపడింది. నీలో నీవేమనుకుంటున్నావు? పరిసేడు తనలో తాను నేను గొప్ప భక్తుడిని అనుకున్నాడు, నీతిమంతుడుగా సాక్ష్యము పొందలేకపోయాడు. నీలో నీవేమనుకుంటున్నావు? దేవుడు ప్రశ్నిస్తున్నాడు. నీలో నీవు జ్ఞానముగా ఉండాలనుకుంటున్నావా? దేవుడు నిన్ను ప్రశ్నిస్తుంది. నీలో నీవు పాపమును ఒప్పుకోవాలనుకుంటున్నావా? తప్పిపోయిన కుమారుడిలాగా దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. నీలో నీవేమనుకుంటున్నావో అదే నీ నోటితోని బయటికి రావాలి. ఒకవేళ పొరపాటును అనుకున్నా కూడా అది కూడా బయటికి చెప్పి, ప్రభువా నేను ఇలా అనుకుంటున్నాను, అది తప్పైతే నన్ను క్షమించు, నన్ను సరిచేయి అని ప్రార్థించు. ప్రభువా నేను ఇలా అనుకుంటున్నది, అది నీ దృష్టికి తప్పే, అది నాకు తెలుసు, ఆ ఆలోచనే నాకు రాకుండా సహాయం చేయి. అది నిజమైన ప్రార్థన జీవితం అంటే. నీకు నీవు దేవుని ఎదుట సరిచేసుకొని దేవునికి ఒక ఉన్నతుడుగా నిన్ను నీవు కనపరుచుకోవటమే ఒక గొప్ప భక్తి జీవితం. నీలో నీవు ఏమనుకుంటున్నావు? ప్రార్థన. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడమైన నా దేవా, జీవాధిపతి నీకు వందనాలు. మాలో గర్వమును తీసివేయండి అయ్యా. మాలో మీ ప్రేమతో నింపండి, జ్ఞానముతో నింపండి అయ్యా. పశ్చాత్తాపడే హృదయముతో నింపండి, యుక్తిగా ప్రవర్తించే కృప దయచేయండి. మేము బాగుపడతామని అనుకుంటున్నాము నాయన. మీ సన్నిధికి వచ్చి మీరు మమ్మల్ని బాగు చేసేది సహాయం చేయి. ఈ వర్తమానము హృదయం లోతుల్లోనికి నాటబడుతూ ఉండగా దుష్టుడు ఏమాత్రం ఎత్తుకొని పోకుండానట్లు మీరు కృప చూపించి సహాయము చేసి గొప్ప కార్యము చేయండి. వింటున్న ప్రతి హృదయములలో మీరు అద్భుత కార్యములను జరిగించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మరొకసారి